శ్రీ మహాగణాధిపతే నమః. జనవరి 9వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 25వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి. ఈ రోజు మీకు చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ఆత్మవిశ్వాసంతో ప్రతి అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు కాలమైతే కలిసి వస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో విజయాన్ని పొందగలుగుతారు. అయితే కాసింత మానసికంగా ఒత్తిడి, ఏదైనా ఆలోచన అనేది ఉంటుంది, కానీ అది మిమ్మల్ని పెద్దగా బాధించదండి. మీరు మీ యొక్క ఏదైతే పనులు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మనోబలంతో ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. జరిగేదేదో జరగని, మేము ఏదైనా సరే పనులు చెయ్యాలి అనే పట్టుదలతో మీరు ముందుకు వెళతారో అదేవిధంగా ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే పొందుతారండి. దైవానుగ్రహం, దైవ బలం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కూడా మీకు కాలమైతే కలిసి వస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు ముందుకు వెళ్ళటం మీకు చక్కటి శుభ ఫలితాలను ఇస్తాయి. మీరు కోరుకున్న విధంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే మీరు పొందగలుగుతారు. అయితే ఎవరైతే గతంలో చిరుపాటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో, ఏదైనా పరిస్థితుల రీత్యా ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆ విధంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు. ఇక కుటుంబ వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించడం కానీ, మీ మాటకు వారందరూ ఏకీభవించడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఇస్తుంది. అన్ని పనులలో కూడా మరింత స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుందండి. ఇక ఆరోగ్య విషయాలలో కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. ఆరోగ్యరీత్యా కూడా ఏమైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని ఈరోజు పెద్దగా బాధించవు. మీ పనులకు ఎటువంటి ఆటంకము లేకుండా మీరు ఎంతో చక్కగా మీ రోజువారీ పనులన్నిటినీ మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలమైన పరిస్థితి అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఆర్థిక పరంగా లావాదేవీలు జరపడం కానీ, అంటే ఏదైనా డబ్బుకు సంబంధించి మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు. గతంలో ఏవైనా లావాదేవీలు జరపలేక మిగిలిపోయినా కూడా వాటన్నిటిని కూడా ఈరోజు మీరు చక్కబెట్టుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. స్థిరచరాస్తుల విషయాలలో కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. అంటే ఎవరైనా స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి ఆ కోరికతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు దాని విషయంగా ఒక ప్రణాళికను వేసుకోవటం కానీ, లేదా ఆయా విషయాలలో కొంతవరకు ముందుకు వెళ్ళడం కానీ, మీరు అటువంటి విధంగా ఏదైనా శుభప్రదమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కటి ఏకాగ్రతతో అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఆ విధంగా వెళ్ళటం మీరు పనులన్నిటిలోనూ కూడా విజయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఆశించినంత వరకు మీరు ఏదైతే ఫలితాలు ఆశిస్తున్నారో ఆ ఫలితాలను కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా ఆర్థికపరమైన డబ్బుపరమైన లావాదేవీలను అయితే ఎంతో చక్కగా జరుపగలుగుతారు. సమయానికి మీరు చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేయాలనే ఆలోచన కానీ, అంటే కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలని కానీ, లేకపోతే కొత్తగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళాలని కానీ, ఇట్లాంటి ఆలోచన కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. అది కూడా ఒక రకంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలను అయితే కల్పిస్తుంది. అన్ని విషయాలలో కూడా మీరు విజయాన్ని అయితే అందుకోగలుగుతారండి. ప్రారంభించిన ప్రతి పనిని కూడా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి మనోబలంతో మీరు దైవానుగ్రహంతో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటితో కూడా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేసుకుంటూ చక్కగా వెళ్ళగలుగుతారండి. అదేవిధంగా విజయాలను పొంది, ఉత్తమ ఫలితాలను పొంది, మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. ప్రారంభించిన ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి అనేది ఉంటుంది. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా మీరు ఏదైనా పనులు చేసేటప్పుడు మీ పెద్దలను కానీ, మీ శ్రేయోభిలాషులను కానీ వారి యొక్క సలహాలను తీసుకొని మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింతగా ప్రతి పనిలో విజయాన్ని పొందగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి
చక్కగా కలిసి వస్తుందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు క్రమశిక్షణతో మీరు మీ విద్య పట్ల ముందుకు వెళ్ళగలుగుతారు. అదే విధంగా మీరు ఏది కోరుకున్న ఉన్నత స్థానాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు చక్కగా దక్కుతుంది. మీ పెద్దలు, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయండి. కోరుకున్నటువంటి చక్కటి ఉన్నత స్థానాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మీరు మీ యొక్క కార్యాలయంలో మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీరు మీ పనులను పూర్తి చేసుకొని అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. కోరుకున్న విధంగా మీరు సమయానికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే నిరుద్యోగులకు కూడా ఈరోజు చక్కటి అవకాశాలైతే రానున్నాయండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీ అర్హతకు తగినట్టి చక్కటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం రాబోతుంది. శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క ఆర్థిక స్థితి మరింతగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. అంటే లాభాలు చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం కొంతవరకు ఆచితూచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ పెద్దలు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ ఆయా రంగాలలో ఎవరైతే నిష్ణాతులైన వారు ఉన్నారో వారి యొక్క సలహాల మేరకు మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారు. అది కూడా మీకు లాభాన్ని తెచ్చే విధంగా ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు లాభాల బాటలో నడుస్తుంది. మీరు చక్కగా లాభాలను పొందగలుగుతారు. వ్యాపార విస్తరణను చేసుకోగలుగుతారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీరు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా లాభాల బాటలో నడుస్తుంది. మీరు సమయానికి చక్కటి లాభాలను పొందగలుగుతారు. వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. ఉత్తమమైన ఫలితాలనైతే పొందగలుగుతారండి. చక్కటి ప్రతిఫలం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉన్నత స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. చక్కటి యోగదాయకమైన రోజుగా ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే స్థానాన్ని సంపాదించుకొని అనుకున్న విధంగా మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు ఈరోజు చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే మీరు చేసే పనులన్నిటినీ కూడా ఎంతో సునాయాసంగా మీరు చేసుకోగలుగుతారు. సంతోషంగా చేసుకోగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి అలజడి కానీ, ఎటువంటి ఒత్తిడి కానీ లేకుండా సకాలంలో మీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చుకోగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ వారు ఇచ్చే స్ఫూర్తి కూడా మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే ఇస్తుందండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోగలుగుతారు. విశ్రాంతిని తీసుకునే సమయం కూడా మీకు లభిస్తుంది. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇంకా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగస్తులైన వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన మహిళలకు కూడా ఈరోజు చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిలో మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేయడం, గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకోవటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వృత్తిరీత్యా వ్యాపారస్తులైన మహిళలకు ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే మీరు ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీరు మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క పనితీరు కానీ ఉంటుంది. లాభాలను పొందుతారు. చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఎంతో ముందుకు వెళ్ళాలి, ఎంతో కొత్తదనంతో ఆలోచించగలుగుతారు. ఆశించిన మేరకు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారు.
సంతోషంగా మీ రోజునైతే లాభాల బాటలో నడిపించుకుని గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవిత భాగస్వామికి ఎంతో ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. అంతేకాకుండా వారి కోసం మీరు కొంత సమయాన్ని వారి కోసం కేటాయించటం, వారికి ఇష్టమైన వస్తువులను మీరు కొనుగోలు చేయటం, మీ మధ్య మరింత స్నేహపూర్వకమైన బంధాన్నయితే పెంచే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమికులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ఆశలు నెరవేరే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వారు ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలను ఒక నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ లాభాన్ని చేకూర్చేవిగా, అందరి మేలు కోరేవిగా ఉండటం అందరికీ సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అది కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, ఒక హోదాని పెంచే విధంగా ఉంటుంది. అందరి మనస్సుల్లో కూడా మీ స్థానం ఒక ప్రత్యేకమైన స్థానంగా ఉంటుందండి. అది కూడా మీకు సంతోషాన్నయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి, ఆ దిశగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి, వాటి విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారందరికీ కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుందండి. మీరు స్థిర చరాస్తుల కొనుగోలు విషయాలలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం కానీ, లేదా మీకు మధ్యవర్తుల ద్వారా ఏదైనా శుభవార్తలు రావటం కానీ, లేదా మీకు ఉన్న ఏదైతే చిక్కులు ఉన్నాయో అవన్నీ ఒక పక్కకు తొలగడం కానీ, మీకు మరింత సంతోషాన్నయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉంటుంది. బుద్ధి బలంతో ప్రతి పనిని కూడా ఆలోచించి ముందుకు తీసుకువెళ్ళడం వల్ల మీరు చక్కటి విజయాలనైతే పొందగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్నయితే ఇస్తుంది. ఈ కొత్తదనంతో ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన మీకు ఈరోజు మరింత స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. ఇంకా మెరుగైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా మెరుగైన అనుకూలమైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.